భానుప్రకాష్ రెడ్డి గారు మనం చూస్తున్నాం గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ మీదే చర్చ జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు తీసుకోవటం, ఢిల్లీలో దీక్ష ధర్నా నిర్వహించడం, కొన్ని పార్టీలు మద్దతు తెలపడం, మరోవైపు శాంతి భద్రతలపైనే గత అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో మెజార్టీ పార్టీ శాంతి భద్రతల మీద డిస్కషన్ జరిగింది. అంటే 45 రోజుల్లోనే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ అంటుంది. గతంలోనే అణిచివేతకు ఎక్కువగా గురయ్యాము, దానిపైన కమిషన్ వేయబోతున్నామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ అన్న, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటా ఉంటే నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా చేసి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి 42 రోజులు, ఈ రోజు 44 రోజులు అయింది. రాష్ట్రపతి పాలన కావాలంట. అసలు శాంతి భద్రతలు అంటే మీనింగ్ తెలుసా? స్పెల్లింగ్ అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మీ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేశాయి. మొత్తం డిక్టేట్ చేశారు కదా మీరు, మీ నాయకులు, మీ అనుచరులు, మీ ఎమ్మెల్యేలంతా. మీరు ఏం చెప్తే అది కదా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, నాకు పోలీసులు అంటే చాలా గౌరవం. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సర్వీస్ గా మార్చింది మీరు కదా. పూర్తిగా ఏకపక్షంగా ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి అధికార పార్టీని భుజాలు మోసారు. ఎస్, మేము కమిషన్ వేస్తున్నాం. ఎవరెవరు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకోబోతున్నాం. మేము గతంలో కూడా చెప్పడం జరిగింది అధికారులకి, మీరు ఎందుకు అధికార పార్టీని కొమ్ముగాస్తున్నారు, రాబో రోజులు మీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఈరోజు ఏదో కక్ష సాధింపు ధోరణితో మేము పనిచేయాలనుకోవట్లేదు. శాంతి భద్రతలను కాపాడాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో శాంతి భద్రతలు సరిగా లేని కారణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులే రాలేదు. అయ్యి ఆడపోయి పెడితే కమిషన్లు గొడవ ఒకటి. ఇక్కడ స్థానిక నాయకులు, అప్పుడు అధికార పార్టీ నాయకులు ఇది లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఎందుకు పెట్టుబడులు పెట్టేది వద్దని చెప్పి పారిశ్రామికవేత్తలతో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మా ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఈరోజు మాకు మసిపూసే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. ఏమండి ఢిల్లీ ఏమైంది? ఢిల్లీలో పోయి ధర్నా చేశారు, ఏమైంది? అది ధర్నా మారిగా ఉంది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారి ఉంది. ఒక టేబుల్ వేసుకొని కూర్చొని టీవీ వేసుకొని చూపిస్తాను. 35 మంది చనిపోయినారన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం లిస్టు పెట్టండి, ఎవరెవరు ఎక్కడెక్కడ హత్య చేయబడ్డారు, వారి పోస్ట్ మార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీలు బయట 24 గంటలు సమయం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి. పెట్టమని చెప్పండి. ఎందుకు అబద్ధాలు, అసత్యాలు? ఊరికి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా చూడాలనే ఆకాంక్ష లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మొన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా దాని మీద మాట్లాడలేరు ఆయన. ఎందుకంటే మనసులో బాధ, ఆయన ఉన్నప్పుడు బాగుపడకూడదు ఆంధ్రప్రదేశ్, ఆయన లేనప్పుడు బాగుపడకూడదు. ఇది మంచి ధోరణి కాదు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని గాడిలో పెట్టే ప్రయత్నం మేము చేయబోతున్నాం. ఖచ్చితంగా అధికారులతో పాటు ఎవరెవరు ఉన్నారు, రాజకీయ నాయకులు, అధికార పాత్ర 50% ఉంటే రాజకీయ నాయకులు 50% ఉంది కదా. వాళ్ళు కూడా తప్పి వాళ్ళని ఎలా వదులుతాం మేము? వాళ్ళ వెనకాలండి నడిపించింది ఎవరు? వెనకాలండి ఇప్పుడు అక్రమ కేసులు పెట్టమని చెప్పింది ఎవరు? చెప్పిన వాళ్ళు చట్టం ముందు రావాలి, చేసిన వాళ్ళు చట్టం ముందు రావాలి, చేయించిన వాళ్ళు చట్టం ముందు రావాలని చెప్పి మా ఆకాంక్ష. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రశాంత ప్రదేశ్గా మార్చాలని చెప్పి మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో అది చేసి చూపిస్తాం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, కార్యకర్తలను కూడా కొడుతున్నారు వాళ్ళు శాంతి భద్రతల పేరుతో. అంటే ఇంకా అల్లర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న గుంటూరులో 2 ఇన్సిడెంట్లు జరిగాయి. లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ వాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్ ముందు తీసుకొస్తున్నారు. దాని వల్ల ప్రతిపక్ష అధికార పార్టీ మీద నెడుతున్నారు. చేసేది వాళ్ళు, చేయించేది వాళ్ళు, దాని వల్ల అధికార పార్టీ పైన మా మీద నెడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదో అయిపోయిందని చెప్పి ఒక అబద్ధాలు, దెయ్యాలు వేదాలు వల్లించాలంటే నేను మళ్ళీ ఆ మాట కట్టుబడి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశారయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పండి. మీరు ఏం చేయలేదు కాబట్టి 11 స్థానాలు, ఏం చేయలేదు కాబట్టి 11 స్థానాలు ఇచ్చారు మీకు. మీరు అన్ని బాగా చేసుకుంటే, అధికారంలో కూర్చుంటారు, మళ్ళీ కూర్చొని మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు మీరు? అధికారాలు సరిగ్గా చేయలేదు కాబట్టి ప్రజలు చీదరించారు, మిమ్మల్ని చీదరించారు, ప్రజలు మిమ్మల్ని తిప్పుకొట్టారు, ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టారు. అందుకనే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ప్రజలు మమ్మల్ని ఆదరించారు. మీ ఈవీఎంలు మమ్మల్ని తరిమి కొట్టాయి. మీ ఈవీఎంలు ఈవీఎం ప్రొడక్షన్స్ అని చెప్పేసి పేరు పెడుతున్నారు.
అరే రామా ఛాలెంజ్ ఓకే ఛాలెంజ్ చేద్దాం. ఈవీఎం లో తప్పు రైట్ జరగలేదు. ఈవీఎం లో తప్పు జరగలేదు. ఈవీఎం అదే దానిపైన మీరు ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు, కొంత చర్చ జరుగుతుంది. కానీ ఈవీఎం కాదు, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఏ ఆరోపణకైనా ఒక సహేతుకత ఉండాలి కదా, ఒక ఆధారం ఉండాలి కదా. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రెండోది ఈవీఎంలు ట్యాంపర్ కావట్లేదని గతంలో సుప్రీంకోర్టు కమిటీ వేయటం, సుప్రీంకోర్టు ముందే వాళ్ళు డెమో ఇవ్వటం, ఇదంతా జరిగింది కదా. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఆర్గనైజేషన్ నిన్న ప్రత్యేకించి విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.54% దొంగ ఓట్లు, ఒరిస్సాలో 12.48% దొంగ ఓట్లు ఈవీఎంల ద్వారా మేనేజ్. అది కూడా అడుగుతాం. ఓట్ ఫర్ డెమోక్రసీ ఆర్గనైజేషన్. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. ఎలాంటి మస్క్ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఈవీఎంలు ట్రాప్ అయ్యాయి, ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి, ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కొన్ని వివరాలు విడుదల చేసిందన్న అంశాన్ని ఇప్పుడు మాదిరెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, అసలు వైసీపీ నాయకులకి సిగ్గుండాలి. ప్రజలు చీగొట్టి పంపిస్తే తరిమి కొడితే తరిమి కొట్టారు. 151 స్థానాలుంటే 5 తీసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టారు. ఈ మాత్రం ఆ మాత్రం కూడా ఇంకా బుద్ధి లేకపోతే ఎట్లా? ఎందుకు ఓటు ఇచ్చారు మిమ్మల్ని? నమ్మకం విశ్వాసం లేదని మీకు ధైర్యం ఉంటే ప్రూవ్ చేయండి. సుప్రీంకోర్టు చెప్పింది ఓటమిని అంగీకరించండి, ప్రజలు ఓడగొట్టారు అంగీకరించండి. సుప్రీంకోర్టు చెప్పింది ఈవీఎం ని మేనేజ్ చేయాలి, ఈవీఎం ని ట్యాంపరింగ్ చేయాలి. సుప్రీం రాజ్యాంగం మీద కూడా మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. మీద నమ్మకం లేదు. వాళ్ళకు కూడా కులం రంగు పొరుగుతారు, వాళ్ళకి కోర్టు అన్నా నమ్మకం లేదు, రాజ్యాంగం అన్నా నమ్మకం లేదు. ఒక న్యాయమూర్తి ఏదైనా చెప్తే వాళ్ళకు కూడా కులం రంగు పొలిపే పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళ గురించి మా గురించి మాట్లాడేది అసలు ఈవీఎంలు అంట. ఈవీఎంలు ఒకటి 24 గంటల సమయం ఇస్తా, వారం రోజులు ఇస్తా, ప్రూవ్ చేయమని చెప్పండి. వైసీపీ వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పండి. ఢిల్లీ పోయి ధర్నా చేశారు కదా, అట్లా ఈవీఎంలు పెట్టి ప్రూవ్ చేయమని చెప్పండి. మాదిరెడ్డి గారు కాదు, చేతలో చూపించండి. దొంగ ఓట్లు పడ్డాయి కొట్టారు. జరిగిన పోలింగ్ లో నమోదైన ఓట్లకి అలాగే ఓటింగ్ తర్వాత నమోదైన ఓట్లకి తేడా ఉంది అన్నది మీ ఆరోపణ. ఒక సంస్థ ఇచ్చిన నివేదికను మీరు చూపిస్తున్నారు, దాన్ని ప్రూఫ్ చేయండి. ఒక్కరోజు కాదు, వారం రోజులు తీసుకుంటాను సవాల్ విసురుతున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. కొన్ని నెలల నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం వాయిదాలు వేసుకుంటా వస్తుంది. అడుగుతానే ఉన్నాం. దాని గురించి చర్చకు రావడానికి కూడా తోక ముడుస్తా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు, తప్పించుకుని పోతున్నారు. దేశ ప్రధాని ఓడిపోయారు. ఓడిపోయినటువంటి దేశ ప్రధాని 152,000 ఓట్లతో గెలిచినట్టుగా 187,000 దొంగ ఓట్లు లెక్క పెట్టారు. ఇదంతా దేశ ప్రజలందరికీ తెలుసు. ఒక్క నిమిషం, ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈవీఎం ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈవీఎం ప్రభుత్వాలే. ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. గెలిచిన రోజు కూడా ఈవీఎం గెలిచింది కూడా ఈవీఎంలతోనా? జగన్ గెలిచింది లేదు. అమ్మక వందన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు మాదిరెడ్డి గారిని శాసన మండలి చేసిన ప్రకటన విన్నాను. ఈ సంవత్సరం లేదని చెప్పారు. ఓకే, ఈ సంవత్సరం లేదన్న దానిపై మాట్లాడలేదు. కానీ అమ్మకి వందనం సంబంధించి మా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరికి ఇస్తామని శాసన మండలి సాక్షిగా మంత్రి లోకేష్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన సాక్షిగా ఈ సంవత్సరానికి లేదని కూడా చెప్పారు. మీరు జాగ్రత్తగా వినండి. వచ్చే సంవత్సరం అంట, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అర్థం ఏంటో దాని అర్థం చేసుకోండి మీరు. మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. సార్ 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మెయిల్ చేసి, సరే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అన్నారు కదా, మేము కూడా అన్నాం కదా. దాని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మొత్తం ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని ఢిల్లీలో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఆపేస్తామని చెప్పి ఛాయిస్ ఇచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు వెళ్ళారు సార్ ఆ మీటింగ్ కి. అందరూ కలిసి ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేము, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉందని చెప్పి సంతకం పెట్టి వచ్చారు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా అంటారు సార్? నాకు అర్థం కాలేదు. మదిరెడ్డి గారు, మీరు చదువుకున్నారు, పెద్దవాళ్ళు, ఇలాంటి అభియోగాలు నిందలు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోలేదు, అబద్ధాలు చెప్తారు. మీరు చెప్తే ఎట్లా? దయచేసి కొంత నిజాలు మాట్లాడండి. ఇంకా మీరు ప్రజలు కూర్చోారు. Then you and me, you remember that. Okay.
రైట్ 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 థ్యాంక్ యూ. నేను కోరుకునేది ఒకటే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యం గౌరవించాలి. దానిలో తెలిసి ఓడిపోయిన తర్వాత మీరు ఎందుకు ఓడిపోయారో చర్చించుకోకుండా, ఎందుకు కారణాలు పరిశీలించుకోకుండా ఎదురు పార్టీ మీద బుర్రతలడం తప్పు కదా. ఇది ఎప్పుడైనా మీ పార్టీ కూర్చున్నారా? కనీసం ఎమ్మెల్యేలు మాజీ తప్పు చేసామని మమ్మల్ని ఓడించారు. మీరు చేయాల్సిన పరిపాలన కూడా మా మీద పడి ఆడవడం ఏంటి? మేము అది చేసామని ఇంకా మీరు పరిపాలన చేయలేకపోతే శ్రీనివాస్ గారు.